ఓ పార్వతి, ఇది వ్రతాల్లో చాలా గొప్ప వ్రతం. 100 మంది బ్రాహ్మణుల్ని పూజించి సంవత్సర కాలం పాటు ఈ వ్రతం చేస్తే సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. దేవీ శుద్ధేన కాలేన మాఘశుక్ల త్రయోదశ్యాం వ్రతారంభం శుభప్రియే. మాఘమాసంలో శుద్ధ త్రయోదశి రోజున, మాఘశుద్ధ త్రయోదశి రోజున ఈ పుణ్యక వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ ముందు రోజే తలంటి స్నానం చేసి చక్కగా మడిబట్టలను ఆరేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మళ్ళీ స్నానం చేసి తిలకధారణ చేసి ఘటం సంస్థాప్య కలశస్థాపన చేసి ఆ కృష్ణ పరమాత్మని, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని ఆ కలశంలో ప్రాణప్రతిష్ఠ చేయాలట. కలశ రూపకంగా పరమాత్మని వేదవిహితమైనటువంటి మంత్రాలతో కలశస్థాపన చేయాలట. ఇట్లా వ్రతం చేసినట్లయితే పరమాత్మకి ప్రీతి కలుగుతుంది. అయితే ఈ సంవత్సర కాలం ఏం చేయాలంటే గోక్షీరంతో, ఆవు పాలతో కృష్ణ పరమాత్మ యొక్క ఉపచారాలు చేయాలట. కృష్ణ పరమాత్మకి 16 ఉపచారాలు చేసి అందులో ద్రవ్యాలు వాడేటప్పుడు అర్ఘ్యానికి, పాద్యానికి, ఆచమనీయానికి అన్నిటికి కూడా గోఘృతము, గోక్షీరాన్ని వాడాలట. ఇక నైవేద్యం పెట్టడానికి వండేటువంటి పదార్థాలన్నీ కూడా పూర్తిగా ఆవు నేతితోనే చేయాలట. భగవంతుడికి ప్రతిరోజు కూడా ఆభరణాలు, మధుపర్కము, పానీయము, వస్త్రాలు, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఆసనము, చందనము, యజ్ఞోపవీతము, తాంబూలము సమర్పించాలట. ఇట్లా ప్రతిరోజు కూడా ఉపచారాలు చేసినట్లయితే అందమైనటువంటి శరీరం కలిగి శరీరంలో ఏ అవయవ లోపం లేకుండా ఉత్తముడైన కుమారుడు కలుగుతాట. అంటే ఈ వ్రతంలో మనం ఏ లోపం చేస్తే ఆ లోపము పిల్లవాళ్ళలో ప్రతిఫలిస్తుంది కనుక చక్కటి ఉపచారాలన్నీ చేయాలి. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారు? ద్రవ్యాన్ని ఏతాని పూజయాంశ్చ అంగరూపాన్ని సుందర. ఉత్తముడైనటువంటి సుందరుడైనటువంటి కుమారుడు కలగాలంటే, అంగశోష్ఠవం కలగాలంటే భగవంతుడికి కూడా అంగపూజ చేయాలి. ఏది మనం మామూలుగా అంగపూజ చేస్తాం కదా, ముఖానికి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ. అట్లా అంగపూజ చేస్తే అంగవిహీనుడి కాడి కుమారుడు వస్తాట. అయితే ఇక్కడ మళ్ళీ కొన్ని కోరికలు తీరడానికి కొన్ని మార్గాలు చెప్తున్నారు. మంచి అందమైనటువంటి పిల్లవాడు కలగాలంటే పారిజాత పుష్పాలతో 108 పారిజాత పుష్పాలతో ప్రతిరోజు కృష్ణ పరమాత్మను ఆరాధించాలట. ఇట్లా చేయడం వల్ల పుట్టబోయేటువంటి పిల్లవాడు మంచి అందగాడు పుడతాడు. ఆ తర్వాత తల్లికి కూడా సౌభాగ్యము, అందము, సౌందర్యం పెరుగుతాయట. ఆ తర్వాత చంపక పుష్పాలు కృష్ణ పరమాత్మకి ఇష్టమైనవట. అంటే చంపక పుష్పాలంటే చామంతి పూలు కాదు, సంపెంగ పూలు. సంపెంగ పూలతో కృష్ణ పరమాత్మని ఆరాధించినట్లయితే పరమాత్మ చాలా సుఖాన్ని ఇస్తారట. సహస్ర దళాలు కలిగినటువంటి, అంటే 1000 రేకులు ఉన్నటువంటి పద్మాలతో పరమాత్మని కనుక కృష్ణ పరమాత్మను ఆరాధిస్తే చక్కటి అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి కుమారుడు కలుగుతాట. ఇట్లా అనేక వర్ణనలు చేసి సౌందర్యవంతుడైనటువంటి కుమారుడు, ఆరోగ్యవంతుడైనటువంటి కుమారుడు కలగడానికి నువ్వు ప్రయత్నం చేయవలసింది అని ఇందులో ప్రధానంగా సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ చేయాలని పుణ్యక వ్రతానికి చెప్పారు. ఇక మామూలుగా ఈ పుణ్యక వ్రతానికి అదనంగా సంతానం కలిగే వరకు స్త్రీలు ఒక వ్రతాన్ని చేయాలట. ఏంటంటే నిత్యము దానం చేయాలట. ఏమి దానం చేయాలంటే అవకాశం ఉన్నప్పుడల్లా గుమ్మడి పండు దానం చేయడం, కొబ్బరికాయ పూర్ణఫలం కనుక కొబ్బరికాయని దానం చేయడం, నిమ్మ పండుని దానం చేయడం, బిల్వ ఫలాన్ని, శ్రీఫలం అంటారంటే మారేడు కాయని దానం చేసినట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతారు. పుత్ర సంతానం కలిగి వంశవిస్తారం జరుగుతుందట. అనేక పుష్పాలతో నైవేద్యాని చ దేయాని స్వాదూని మధురాని చ శ్రీకృష్ణ ప్రీతి వృద్ధ్యర్థం దుర్గే నానావిధ. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మకి బాగా చక్కటి మధురమైనటువంటి పదార్థాలు, బాగా తీపి కలిగినటువంటి పదార్థాలని నైవేద్యం పెట్టాలట. కృష్ణ పరమాత్మకి వెన్న కావాలట, క్షీరాన్నము కావాలట. పాల అన్నము పరమాత్మ చాలా ఇష్టంగా తింటారట. ఆ తర్వాత ప్రతిరోజు కూడా తులసి దళం యొక్క మాలలు, తులసి దళాలతోనూ అర్చన చేసినట్లయితే పరమాత్మకి అనంత ప్రీతి కలుగుతుందట. ఇట్లా ఈ వ్రతం 6 మాసాలు హవిష్యాన్నం తిని చెయ్యాలట. హవిష్యాన్నం అంటే బియ్యం కడగకుండా అందులో కొంచెం జీలకర్ర వేసి అన్నం వండాలి. ఎక్కువగా బియ్యం కడగకుండా బియ్యంలో నీళ్లు వేసి అందులో జీలకర్ర వేసి అది వండితే అది హవిష్యాన్నము అంటారు. అంటే ఉపవాసం చేయలేని వారు ఉపవాసానికి ప్రతిగా ఆ హవిష్యాన్నం తినాలట. ఇట్లా మొదటి 6 మాసాలు కూడా హవిష్యాన్నాన్ని భోజనం చేయాలట. ఈ వ్రతం చేస్తూ సంవత్సర వ్రతమైనటువంటి పుణ్యక వ్రతంలో మొదటి 6 మాసాలు కూడా హవిష్యాన్నమే తినాలి. తర్వాత 5 నెలలు కేవలము ఫలాలు మాత్రమే తినాలట. పండ్లు మాత్రమే తిని ఫలాలు మాత్రమే భోజనం చేసి జీవించాలట. చివరి నెలలో
మళ్ళీ 15 రోజులు అంటే సంవత్సర కాల వ్రతంలో మొదటి 6 నెలలు హవిష్యాన్నం తినాలి, తర్వాత 5 మాసాలు కేవలము ఫలాలు పండ్లు మాత్రమే తినాలి. ఇప్పటికి 11 మాసాల వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత చివరి నెల 12వ మాసంలో మొదటి 15 రోజులు అంటే శుక్లపక్షంలో మళ్ళీ హవిష్యాన్నం తినాలట. మళ్ళీ హవిష్యుతో వండినటువంటి తర్వాత చివరి 15 రోజులు అంటే 12వ నెలలో చివరి 15 రోజులు కేవలము జలప్రాసం చేయాలట. నీటిని మాత్రమే తాగి ఆ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఇది పుణ్యక వ్రతంగా చెప్పబడుతుంది. పార్వతీ ఓపిక ఉన్నట్లయితే చేయవలసింది. అయితే ఈ సంవత్సర కాలం చేయవలసినటువంటి అనేక ఉపచారాలతో పాటు వైయక్తికమైనటువంటి వ్యక్తిగతమైన నియమాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ గురించి. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నారు, నిరంతరము కూడా కేవలము గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ రాధారమణుడైనటువంటి కృష్ణ పరమాత్మనే స్మరించాలట, అతన్నే కీర్తించాలట, అతను చేసినటువంటి బాల్య లీలల్ని రోజు తలుచుకోవాలట, పరమాత్మనే చూస్తున్నట్టుగా భావన చేయాలట, ఏ పని చేస్తున్నా కూడా బాలకృష్ణుడు కళ్ళ ముందు కనపడాలట. ఆ తర్వాత పరమాత్మ తనతో రహస్యంగా మాట్లాడుతున్నట్టుగా భావన చేయాలట. ఇది పుణ్యక వ్రతంలో. ఇక వీలైనంత వరకు మౌనవ్రతం చేయాలట సంవత్సర కాలం పాటు. మౌనము అంటే సంవత్సర కాలం పాటు మాట్లాడకూడదని కాదు, అనవసరమైన అధిక ప్రసంగం చేయకుండా, ఇతర విషయాల మీద మాట్లాడకుండా, లౌకిక విషయాలు మాట్లాడకుండా, అసత్య సంభాషణ చేయకుండా, ఎటువంటి క్రియాకలాపాలు చేయకుండా ఈ వ్రతాన్ని గోలోకవాసైన కృష్ణ పరమాత్మకి ప్రీతి కలగడానికి చేయాలట. ఇట్లా చేసినట్లయితే సంవత్సర కాలం చేసినటువంటి కార్యక్రమానికి గోలోకవాసైన కృష్ణ పరమాత్మ సంతోషపడతారట. ఈ సంవత్సరం జరిగిన తర్వాత 360 కంబళ్ళు, తెల్లటి కంబళ్ళు దానం చేయాలట. ఆ తర్వాత యజ్ఞోపవీతాలు దానం చేయాలట, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలట. దాని సంఖ్య చాలా పెద్ద సంఖ్య చెప్పి ఒక మాట అంటున్నారు, ఏతద్వ్రతం ఫలం దేవి దృఢా భక్తిర్ హరే భవేత్. గోలోకవాసైన కృష్ణ పరమాత్మ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమం చేయాలి. హరితుల్యో భవేత్ పుత్రో, ఇట్లా చేసినట్లయితే గోలోకవాసైన కృష్ణ పరమాత్మే స్వయంగా నీ గర్భంలో కుమారుడిగా పుడతాడు, ఇందులో సందేహం లేదు. కనుక సౌందర్యం, మహాసౌందర్యవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ, అతిలోక సౌందర్యం కలిగిన పరమాత్మ నీకు సంతానంగా కలుగుతారు.